ఇక మొత్తం మీద ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేసేసింది. ఇక క్లియర్గా ఇక్కడ కేటీ రామారావుకి సంబంధించి అటు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఏసీబీ దర్యాప్తు చేసుకోవచ్చు, కాకపోతే 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇక మొత్తం మీద రంగం సిద్ధమైపోయింది. కేటీ రామారావు అప్పుడేమో అరెస్ట్ చేస్తే ఏని నేను ఆడికి పోయి యోగా చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పిండు. కాకపోతే ఇప్పుడేమంటుండంటే అరే అట్టెట్లా చేస్తారు, కేసు నమోదు చేస్తారా, దీని మీద క్వాష్ పిటిషన్ ఇస్తాం, ఇటువంటి మాటలు డైలాగులని చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఇది చిన్నదే, అంటే 55 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి అక్కడ ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీంతో మొత్తం కూడా మరి కేటీ రామారావు పని 100% అవుతుంది, లోపల పడతారనేటువంటి వార్తలు మాత్రం క్లియర్గా వస్తూ ఉన్నాయి. అయితే 30 తారీఖు దాకా అరెస్ట్ అయితే చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి మాట. ఇక మరోవైపు ఇక్కడ భూభారతికి సంబంధించి అసెంబ్లీలో నిన్న ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిన్న ఆమోదం దానికి సంబంధించి ఇక అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా బండారం బయటకు వస్తుంది అనేమో మొత్తం భూభారతిని అడ్డుకునే ప్రయత్నం చేసి కారణం ఏంటి అంటే ఇక్కడ భూభారతిని అడ్డుకోవడానికి కారణం ఏంటి అంటే భూభారతిని అడ్డుకోవడం ద్వారా అయితే గతంలో చేసినటువంటి ధరణి దరిద్రాలకు సంబంధించి దరిద్రాలు కాదు కావాలని చెప్పి చేసి కొన్ని లక్షల ఎకరాలు ఇక్కడ బీఆర్ఎస్ ఈ కొట్టేసినటువంటి పరిస్థితి నుంచి వాటిని ఎట్లా మళ్ళీ ఒకవేళ కొట్టేసిన దాన్ని మొత్తం కూడా బయటకు తెస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 100% ఎవడెవడైతే అవకతవకలకు పాల్పడ్డాడో, ఎవడెవడైతే అవినీతికి పాల్పడ్డాడో, ఎవడెవడైతే భూములు కొట్టేసిండో, ప్రభుత్వ భూముల్ని కానీ ప్రైవేట్ భూములు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాత్రికి రాత్రి ఎట్లా మారిపోయినాయో వాటన్నిటి వివరాలు తెప్పిస్తాం, 100% వాళ్ళని బాధ్యులని శిక్షిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక అతలాకుతలం అయిపోతున్నారు. ఎందుకంటే లక్షల ఎకరాల భూములని మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. అయితే ఇది ధరణి సంబంధించి ఇక ధరణి వాళ్ళ చేతుల్లోనే ఉండే, ఇక నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నమాట. ఇక అది ఇట్లా కాగానే అవునా అంటే అది ఆల్ రైట్ ఇట్లా వాళ్ళు చెప్తే, లేకపోతే ఏయ్ అంటది అనమాట. ఇట్లా వేసుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా అర్ధరాత్రి ఓపెన్ ధరణి దరిద్రాన్ని మొత్తం మీద పెట్టేసి తర్వాత దానికి అనుభవదారుని కాలం తీసేసి రకరకాలుగా మొత్తం ప్రజల్ని తర్వాత రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. దానికి చెక్ పెట్టడానికే ఇక్కడ భూభారతిని తీసుకొస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే అంటే ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఆ పరిష్కరించుకోవడానికి హరీష్ రావును కూడా అడిగినరు. అంటే ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వాళ్ళని కూడా అడిగినరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కూడా అడిగి మొత్తం వివరాలు సేకరించి ఇప్పుడు ప్రధానంగా భూభారతి తీసుకొస్తా ఉంది. కాకపోతే అంటే ఇంకో 3 నెలల టైం కూడా పట్టొచ్చంట. ఈ 3 నెలల టైంలో మొత్తం 3 నెలల టైం అయిపోయిన తర్వాత క్లియర్గా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తామనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడ అది 11 మంది చనిపోయారు పాపం. అక్కడ ఆయిల్ ట్యాంకర్ను అది గ్యాస్తో వస్తున్నటువంటి బండి ఢీకొట్టిందంట. అక్కడ 11 మంది అక్కడ రాజస్థాన్లో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదిలా ఉంటే తర్వాత ఓం ప్రకాష్ చౌతాలా మాజీ ముఖ్యమంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కన్నుమూసిండు నిన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో తను చాలా సపోర్ట్ చేసిన తెలంగాణకు సపోర్ట్ చేయడంతో పాటు తర్వాత గొప్ప నాయకుడు, రైతు నాయకునిగా పక్షపాతిగా ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు హర్యానాకు. తర్వాత నిజంగా కూడా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటా ఉన్నారు. ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. సో మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా మనవి. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఒకసారి ఈనాడు వెలుగులోకి వెళ్దాం. వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఎట్ హోమ్ నిర్వహించారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆమె గౌరవ విందు ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల లీడర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి చలికాలంలో ఇటు వస్తూ ఉంటది, ఎందుకంటే ఢిల్లీలో హెవీ చలి ఉంటది కాబట్టి ఇక్కడ మనది దక్కన్ పీఠభూమి కాబట్టి కొంచెం చలి తక్కువ ఉంటది కాబట్టి ఇటు సైడ్ భారతదేశంలో 2 మాత్రమే విడుదలు ఉన్నాయి, అక్కడ ఢిల్లీతో పాటు. తర్వాత ఇక్కడ బొల్లారంలో, హైదరాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంటుంది. ఆ రాష్ట్రపతి నిలయానికి అంటే చలికాలంలో రావడం, తర్వాత అప్పుడప్పుడు ఇక్కడికి రావడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అయితే రాష్ట్రపతి రాక సందర్భంగా అక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కానీ, తర్వాత ఇక్కడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, All తర్వాత party leaders శాసనసభాపతి, తర్వాత శాసన మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చేసి, తర్వాత శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా వచ్చేసి నిన్న విందు ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. చాయలీలు తాగుతారు, చాయలీలు తాగి అట్లా విందు ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేయడంలో భాగంగా అందరూ కూడా అక్కడికి వచ్చేసి కలిసిండ్రు. బొల్లారంలో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు అదే చలికాలపు విందు అంటే ఈ చలికాలపు ఈ శీతాకాలము విడిది అయిపోయిన తర్వాత రాష్ట్రపతి నిలయం ఏదైతే ఉంటుందో బొల్లారంలో అక్కడికి ప్రజల్ని కూడా అనుమతిస్తారు. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రజల్ని కూడా అనుమతిస్తారు, చూడడానికి సందర్శకులకు అనుమతిస్తారు. కావాలంటే తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత చూడొచ్చు అక్కడ. ఇక కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు, ధరణితో మన రైతుల డాటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. కాగ్ వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన డాటా ఖతమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ వేల ఎకరాల బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడే భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. ఫార్ములా ఈ రేసు రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినాం. దీనిపై బీఆర్ఎస్ ఆఫీస్లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది. ఇక్కడ చర్చకు సిద్ధం అంటే బీఆర్ఎస్ ఆఫీసులో కూడా నేను చర్చకు వస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ ధరణిని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా విదేశీ కంపెనీల చేతుల్లో ఈ డాటా పెట్టేసిండు. వాళ్ళు ఒకవేళ ఇట్లా క్లిక్ అంటే కథ మొత్తం డాటా ఉన్నదాకా ఏమైంది అసలు యాక్చువల్ రేవంత్ రెడ్డి పైన ఎంత ఆస్తి ఉంది, పొంగులేటి సీనన్న పైన ఎంత ఆస్తి ఉంది. నేను ఏమంటానంటే ఒక్క క్లిక్ తోటి మొత్తం కూడా ఏదంటే అది చేయొచ్చు, అది చేసేసిండ్రు. తర్వాత దీంతో పాటు ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ ధరణికి సంబంధించి అంటే రాత్రికి రాత్రే మొత్తం భూములు ప్రభుత్వ భూములు అయిపోయినాయి. తర్వాత ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అయిపోయినాయి. ఎక్కడికక్కడ కూడా మొత్తం మార్చేసిండ్రు. ఈ మార్చినటువంటి పరిస్థితి అంతా కూడా బయటకు వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఇక్కడ భూభారతి తీసుకొస్తా ఉన్నారు కదా, ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ లంగ కథలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మొత్తం లొల్లి ఆగమాగం చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు. ఎవరు? బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా వచ్చేసి ఇక వెల్లు దగ్గరికి వచ్చేసి తర్వాత అక్కడ మొత్తం ఆగమాగం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే వాళ్ళ లొసుగులు వాళ్ళ కథలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఇది చేసిండ్రు, హైడ్ పెట్టిండ్రు. మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి అటువంటి వాళ్ళకు ఉన్నదనుకో, నాకు 800 ఎకరాలు ఉందని చెప్పేసి ఆయన అధికారికంగా ప్రకటించిండు. అయితే ఆయన ఏమవుతుంది ఇక్కడ హైడ్ పెట్టుకోవచ్చు. హైడ్ అంటే ఏంటిదంటే కనిపించకుండా ఇట్లా పెట్టి క్లిక్ చేసుకొని హైడ్ పెట్టుకోవచ్చు. హైడ్ పెట్టుకుంటే ఎవరికి భూమి ఎంత ఉందో ఏం కథనో హైడ్ పెట్టుకునేటువంటి ప్రమాదం ఉంటే ఇప్పుడు భూమి ఎంత ఉందో తెలియాలి కదా, ప్రపంచానికి అందరికీ తెలియాలి, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియాలి. ఆ తెలియకుండా హైడ్ పెట్టుకునేటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళు హైడ్ పెట్టడం అంటేనే లంగ కథలు అన్నట్టు లెక్క. అంటే దాచిపెట్టడం ఏంది? దాచిపెట్టడం. హైడ్ పెట్టడం అంటే దాచిపెట్టడం. ఈ దాచిపెట్టడం ఇవన్నీ లంగ కథలని బంద్ చేయాలని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం నిర్ణయించింది. ఎవడెవడో అవకతవకలకు పాల్పడ్డాడో, ఎవడెవడు భూదందాలు చేసిండో, ఎవడెవడు అక్రమాలు చేసిండో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నారు. ధరణితో ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మన రైతుల డేటా మొత్తం విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఉండాల్సిన భూముల విలువను విదేశాలకు అప్పగించడం ద్వారా ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. వాళ్ళు అక్కడి నుంచి ఒక క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్ అయ్యి మన డేటా ఖతం అయిపోతుంది. ఇలాంటి పని చేసిన వ్యక్తిని ఎంతటి కఠినమైన శిక్ష వేయాలో చట్టాలు చదవాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నోళ్లలో మన దేశానికి చెందినోళ్ళు ఎవరూ లేరని, విదేశీ వ్యక్తుల చేతుల్లో మన రైతుల భూముల వివరాలు పెట్టారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. మన రాష్ట్రంలో ఎంసీహెచ్ఆర్డీలో అద్భుతమైనటువంటి సాంకేతికత ఉన్నా ప్రజలకు ద్రోహం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఆనాడు కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతుంటే నాకు అర్థం కాలేదు, దీని వెనుక ఇంత ఉందని తెలియలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇంకేమన్నాడు ఒకసారి చూద్దాం. ధరణి అద్భుతమైతే కేసీఆర్ చర్చకు ఎందుకు రాలే? మేం భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు, కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతమైతే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా.
భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమి అనద్దన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉందని గట్టిగానే అరుచుకున్నాడు. నిజంగా ధరణి అద్భుతమే అయితే ధరణి అద్భుతం, ధరణి సూపర్, ధరణి డూపర్ అని చెప్పేసి చెప్పడానికి ఎందుకు తీసేసి చర్చ పెట్టాలి కదా. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లు ఎందుకు వండుకోవాలి, వచ్చి ఇక్కడ అసెంబ్లీలో చర్చకు రావాలి కదా, ధరణి అద్భుతం ఏందో ప్రజలకు చెప్పాలి కదా. ఈ ధరణి లంగ కథలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందుకనే వద్దొద్దు, కొత్తది తీసుకురావద్దు అని చెప్పేసి ఈ లంగ కథలని పడతా ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గట్టిగానే అరుచుకున్నాడు. అది లెక్క. దీనిపైన బీజేపీ ఏమంటుందో చూద్దాం ఒకసారి. దేశంలోనే ధరణి పెద్ద స్కామ్. బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కొల్లగొట్టారంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని ప్రశ్న. దేశంలోని పెద్ద స్కామ్, నిజంగా కూడా ఇది పెద్ద ధరణి అనేటువంటి పెద్ద స్కామ్. ఇది ఇష్టం వచ్చినట్టుగా భూముల్ని ఎవరికంటే వాళ్ళకు యాక్చువల్ గా ఇప్పుడు ఆ సీసీఎల్ఏ ఆయనను కూడా ఎందుకు మారుస్తలేరు మరి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నవీన్ బిట్టల్ని ఎందుకు మారుస్తలేరు అర్థమైతలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏం లాలూచి పడుతుందో అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన మీద కావాల్సిన ఆరోపణలు ఉన్నాయి. రాత్రికి రాత్రి ఇష్టం వచ్చినట్టుగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. ఎవరు తప్పు చేసినా తప్పే. అయితే ఇవన్నీ కథలు మొత్తం కూడా చేసేసిండ్రు. ధరణి పెద్ద స్కామ్ అంటా ఉన్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, అది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు తమ పేర్ల మీదకు మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు బాధితులయ్యారని ఆయన తెలిపినారు. వాస్తవం ఇది. ఒకసారి ఎంఐఎం ఏమంటుందో చూద్దాం. బీఆర్ఎస్ ది కచరా గవర్నర్స్ ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పవర్ ను ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇప్పుడు తన షాహీ నహీ చలేగా అంటున్నారని ఫైర్. కొంచెమైనా సిగ్గుండాలి మీకు. అక్బరుద్దీన్ ఓవైసీ తానా షాహీ నహీ చలేగా అంటే ఏమన్నట్టే నియంతృత్వం చెల్లదు అని అర్థం. నియంతృత్వం చెల్లదని చెప్పేసి నియంతృత్వం చేసినోడే అంటున్నాడు. దొంగ నియంతృత్వం చెల్లదు, కరెక్టే, నియంతృత్వం చెల్లదు. కానీ ఇదే ఎంఐఎం పార్టీ, ఇదే ఎంఐఎం కు సంబంధించిన వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బీఆర్ఎస్ జిందాబాద్ అంటారు, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ జిందాబాద్ అంటారు, టీడీపీ వస్తే టీడీపీ జిందాబాద్ అంటారు. మరి మీరే కదా కేసీఆర్ అంత గొప్ప నాయకుడు లేరు, కేసీఆర్ కాబోయే ప్రధాని అని చెప్పింది మీరు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు డబ్బు కొట్టడం ఇక్కడ వీళ్ళకు పేద ముస్లింలకైతే ఏమీ లేదు. విషయం ఏంటంటే ఇక్కడ ఏది పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింల జీవితాలు ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు? ముస్లింస్ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఎంపీ గానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 7 గానీ ఎప్పుడు కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, ఏది ఎంఐఎం వాళ్ళే ఉంటారు. ఎంఐఎం వాళ్ళే ఉన్నప్పుడు మరి ముస్లింలకు మంచి జరగాలి, అక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడాలి. నిజంగా వాళ్ళ గురించి సంబంధించి వాళ్ళ గురించి కొట్లాడినప్పుడు, వాళ్ళ గురించి నిజంగా మీరు మాట్లాడినప్పుడు, నిజంగా వాళ్ళ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు 100% వాళ్ళకు మంచి జరగాలి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాళ్ళ జీవితాలు ఎక్కడ కూడా బాగుపడలేదు. బాగుపడకపోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా కొన్ని విద్వేషాలను రెచ్చగొట్టడం, తర్వాత వాటి కోసం వాళ్ళకు పబ్బం గడుపుకోవడం, తర్వాత వీళ్లకు ప్రయోజనాలకు అంటే ఎవరైతే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంఐఎం ఎమ్మెల్యేల కోసం ఎంఐఎం ఎంపీ కోసం వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టాట వాళ్ళే పెట్టి తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి అట్టెట్లా తీసుకోవతో పోయి మావని అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు, పాపం అమాయకమైనటువంటి కొంతమంది ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే అరే అట్ట మనకు అండగా నిలుస్తున్నారు వీళ్ళు, మన కొట్లాడైతే వీళ్ళు వస్తున్నారు, భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఇక్కడ అట్టి పండ్లు అమ్ముకుంటున్నారు, అట్టి పండ్లే అమ్ముకుంటున్నారు, తర్వాత అక్కడ చెప్పులు ఇట్లా మొత్తం కూడా నాశనం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి గతం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మ్యాక్సిమం ఇక్కడ ఎంఐఎం నాయకులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా 7 ఎమ్మెల్యేలుగా తర్వాత ఒక ఎంపీలుగా వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళే ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి జరగాలి. నిజంగా ఎవరి కోసం పాటు పడుతున్నాం, ఏం కోసం అంటే ఎంఐఎంఏ ముస్లింల కోసం, ముస్లిం మైనార్టీల కోసం వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ కాలేజీని సేవ్ చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఉంటది వాళ్ళ కథ. ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడైతే కేసీఆర్ మీద మాట్లాడుతుండే
ఏముంటది పట్టాలి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. స్వరాష్ట్రంలో 10 ఏళ్లు నియంతృత్వంగా పాలించారు. మేము కేసీఆర్ మేము దోస్తులమే, ఎప్పుడు మేము సపోర్ట్ పాలనలో మీరెందుకు భాగస్వామి? మేము దోస్తులమే 100% కేసీఆర్ సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు నియంతృత్వ పరిపాలనకు ఎట్లా సపోర్ట్ చేసినావు రా బాబు అంటే మా దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు సభలో తానాషాహి నహి చలేగి అంటే నియంతృత్వం నడదు అంటున్నారు. అందుకే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపైన ఫైర్ అయ్యిందట. అన్ని పార్టీలు లోపాయికార ఒప్పందం పెట్టుకుంటే ఎంఐఎంతో ఆ 7 నియోజకవర్గాలలో మేము రాము, 10 సంవత్సరాలలో మీరు ఏమన్నా చేసుకోండి, మీరు మర్డర్లు చేసుకోండి, మానభంగాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మేము రామని గవర్నమెంట్ తో ఒప్పందాలు ఉంటాయి. వీళ్ళకు మీ కథలు కూడా నైచలేగా, భవిష్యత్తులో మీ కథలు కూడా నైచలేగా. జై భీమ్ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వింటర్ సెషన్ ఆఖరి రోజు శుక్రవారం ఉభయ సభలు జై భీమ్ నినాదాలతో దద్దరిల్లాయి. ఎందుకని జై భీమ్ నినాదంతో దద్దరిల్లాయంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అంబేద్కర్ 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 ఈ విషయం కాకుండా దేవుణ్ణి ఒకవేళ మీరు తలుచుకుంటే ఇదే విషయంలో మీకు మలజన్మ ఉండదు, స్వర్గానికి పోయేటోళ్ళు అట్లని చెప్పేసి అమిత్ షా మాట్లాడడం అంటే అంబేద్కర్ తక్కువ చేసి అమిత్ షా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా అంటే గొడవ చేసినాయి. తర్వాత బయటకు వచ్చేసి దానిపైన ప్రధానంగా ధర్నాలు రాస్తారోకోలు అవన్నీ కూడా చేసిండ్రు. అంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా జై భీమ్ నినాదం అనేటువంటిది నిన్న పార్లమెంటులో దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ట్రక్కును ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్ 11 మంది మృతి. రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ హైవేపై ట్రక్కును ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొట్టడంతో గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఇక మంటలు ఇతర వాహనాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారట. ఇంత దారుణం కూడా. ఇక రామాలయం నిర్మిస్తే హిందూ లీడర్ కాలేరు, దేశ ప్రజలంతా సామరస్యంతో కలిసి ఉంటున్నారనే విషయాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉన్నదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మందిర్ మసీదులపై రోజుకో వివాదం కరెక్ట్ కాదన్నారు. ఓన్లీ రామాలయం నిర్మించినంత మాత్రాన మొత్తం కూడా అంత మంచి అయిందని చెప్పేసి హిందూ లీడర్ కాలేరు. అది ఒక్కటే కాదు అంశం. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండినప్పుడు, ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినప్పుడు, వాళ్ళు మంచిగా అభివృద్ధి అయినప్పుడు అప్పుడు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఇది ఒక్క విషయాన్ని తీసుకుంటే బాగుండదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ నిజంగా అది గొప్ప మాట. అసలు యాక్చువల్గా మోహన్ భగవత్ చెప్పినటువంటి మాట గొప్ప మాట అది అసలు యాక్చువల్గా. దాన్ని ఇక కాపలా కుక్కలే వేట కుక్కలైనాయి, ధరణిని అడ్డు పెట్టుకొని భూములు చెరబట్టారు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్, ధరణి దోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటన. కాపలా కుక్క అంటే కాపలా కుక్క లెక్క ఉంటా అన్నాడు కాక ఎవరు కేసీఆర్. కాపలా కుక్క ఉంటా అని చెప్పేసి ఏం కుక్క అయినంటే ఆయన వేట కుక్కలు అయినాయి. మొత్తం వేట కుక్కలు అయిపోయి మొత్తం అంతా మీద వేట చేసిండని చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటారన్నటువంటి గత ప్రభుత్వ పెద్దలు వేట కుక్కల్లా మారి ధరణి సాయంతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో దొర అంటే కేసీఆర్ చేసిన తప్పుకు రాష్ట్ర ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. అయితే శుక్రవారం అసెంబ్లీలో భూభారతి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అందులోని ముఖ్యాంశాలను మంత్రి పొంగులేటి సభకు వెల్లడించిండు. ఇక భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం 2-3 నెలల్లోపే అమలుకు విధి విధానాలు, అన్ని పక్షాల సూచనలు, సలహాలు, రూల్స్ లో ఉండేలా జాగ్రత్తలు. నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ మండలి ఈ రోజుతో శీతాకాల సమావేశాలు క్లోజ్. ఇవాటితో సమావేశాలు ముగుస్తాయి. అయితే భూభారతికి సంబంధించి అసెంబ్లీ ఆమోదం పొందింది. అంటే ఇక్కడ ధరణి పేరుతో తీసుకొచ్చినటువంటి దాంట్లో మొత్తం కూడా అవకతవకలు ఉన్నాయి, మొత్తం నష్టం జరుగుతూ ఉంది. చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత చాలా మంది అక్కడ పోర్టల్ అప్లై చేసుకున్న వాళ్ళకు ఆ డబ్బులు అటే పోతున్నాయి. తర్వాత వీళ్ళకు కనీసం అది ఒట్టినే క్లిక్ చేస్తారు. కరెక్ట్ ఒక ఇట్లా క్లిక్ అంటే క్లిక్ అంటాడు. క్లిక్ అయిన తర్వాత ఆయనకు అసలు యాక్చువల్గా గ్రౌండ్లో ఏముందో తెలియదు. ఆ ఏముందో తెలియకుండా కానీ క్లిక్ చేయడంతో మొత్తం నో కొట్టేస్తాడు. నో కొట్టేయడంతో పైసలు అడ్డుపోతాయి. తర్వాత ఈ సమస్య ఉండిపోతుంది. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడ్డారు. తర్వాత ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అయినాయి, ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములు అయినాయి. ఇక్కడ ఒక దగ్గర ఏది చేవలే దగ్గర మహేందర్ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గర కూడా వచ్చిండు ఆయన.
అరే నా భూమి నాకు అర్ధ ఎకరా భూమి ఎక్కువ వచ్చింది, నా అర్ధ ఎకరా భూమి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ ఎవరికి ఉన్నదో వాళ్ళ భూమి వాళ్ళకి వాపస్ ఇచ్చేసేయాలని చెప్పేసి ఆయన ఎంఆర్ఓను కలిసిండు, ఆర్టీఓను కలిసిండు, కలెక్టర్ని కలిసిండు. ఎవరిని కలిసినా కానీ 3 ఏళ్ల నుంచి కలుస్తుంటే కనీసం స్పందన లేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఆయన బాధ ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ అర్ధ ఎకరా భూమి వచ్చిందని ఎందుకు ఇస్తుందంటే ఆ అర్ధ ఎకరా పక్కకున్నటువంటి దళితులది, ఈయన ముదిరాజు బిడ్డలో ఏదో ఉన్నది. అయితే ఏమైంది, వాళ్ళు ఏం చేస్తుందంటే నా అర్ధ ఎకరా భూమి ఇస్తావా అయ్యా, లేకపోతే నీ ఎకరన్నర భూమి దున్నుకొని అనరాబాయ్ అని వాళ్ళు ఇట్లా అయితే నేను ఏమంటానంటే ఎక్కువ వచ్చిన భూమిని ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి దరిద్రమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ధరని మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. హుజరాబాద్ లో మొన్న రీసెంట్ లో వచ్చిన 1 వీక్ క్రితం ఒక లేడీ ఉంటది, ఆ లేడీ భూమి ఇంకో రెడ్డికి, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఇంకో 35 గుంటల భూమి ఆటోమేటిక్ గా పోయింది. ఎట్లా పోయిందంటే ఆటోమేటిక్ గా పోయింది అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు చేయడానికి రెడీ, మేము తీసుకోవడానికి రెడీ, కానీ ఆప్షన్ లేదు, అవకాశం లేదాడా. ఇక తప్పులు బయటపడతాయనే బీఆర్ఎస్ ఆందోళనపై కూనంనేని ఆగ్రహం, ధరణి పేరుతో భూమాతను బంధించారని విమర్శ. నేను చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది, ఈ లంగ కథలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారట, ఇది ధరణి తీసేస్తే మా కథలన్నీ మొత్తం బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళు కథలు పడుతున్నారట. ధరణి తప్పులు బయటపడతాయని బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారని సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదని, ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిండు, ఈ తప్పులు బయటపడతాయి, లంగ కథలు బయటకు వస్తాయని వాళ్ళు అట్లా చేస్తారు. ఇది భూభారతి ఇష్యూ అయితే ఒకసారి అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక స్పీకర్ పైకి పేపర్లు, బీఆర్ఎస్ రచ్చరచ్చ, స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ రచ్చరచ్చ. అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన, వెల్లోకి దూసుకెళ్లిన హరీష్, కౌశిక్, వివేకానంద, అనిల్ జాదవ్. స్పీకర్ పోడియంను టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలని పట్టు. స్పీకర్ను అవమానించినోళ్లను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్. బీఆర్ఎస్ ఆందోళన మధ్య సభ 2 సార్లు వాయిదా. నినాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. ఇక్కడ ఉన్నోళ్ళందరూ స్పీకర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మంచోళ్ళు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయలేదు. వాస్తవంగా వేరే అయితే మీ హయాంలో ఏం జరిగింది అయితే విషయం వెల్లోకి రావద్దు, తర్వాత స్పీకర్ పోడియాన్ని టచ్ చేయొద్దు, ఇవనేటువంటి నిబంధనలు ఉంటాయి. అసలు యాక్చువల్గా ఆ నిబంధనలు అన్నీ కూడా వాళ్ళకి తెలుసామని లేకపోతే మరి సగం తెలుసో తెలియదు. కానీ ఇక ఆడికి వచ్చేసి ఆగమాగం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేపర్లు, స్పీకర్ మీద పేపర్లు ఇసిరేయడం. స్పీకర్ అంటే సభాపతిని గౌరవించాల్సినటువంటి బాధ్యత సభ్యులకు ఉంటుంది. ఆ సభ్యులుగా ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న మేము ఎందుకురా బాబు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజల సమస్యల్ని మీరు అక్కడ చర్చించి మాకేదో మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఆడ తీసుకుపోయి ఆడ పెట్టిండ్రు. పెడితే ఇలా లంగ కథలు ఏంటంటే మా భూమి బయటకు వస్తుంది, సమస్యలు చర్చిస్తున్నారు. కేటీఆర్ సమస్య ప్రజలే కదా, కేటీఆర్ సమస్య ఒక్కడే. కేటీఆర్ అంటేనే తెలంగాణ, కేసీఆర్ అంటేనే తెలంగాణ, ఇవాళ కుటుంబం అంటేనే తెలంగాణ అన్నట్టుగా ఈ లంగ కథలని పడతా ఉన్నారు. అది బంద్ చేయరని చెప్పేసి పబ్లిక్ కూడా అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి చేశారు. అయితే వెల్లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్ పైకి కాగితాలు చింపి విసిరేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా అని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువెళ్లారు. అయితే కీలకమైన భూభారతి బిల్లు అంశంపై చర్చ ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలుమార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరినా వెనక్కి తగ్గలేదట. వెనక్కి తగ్గక ఇక పబ్లిక్ సమస్యలు చర్చించారు రా బాబు అంటే చర్చించేది అసెంబ్లీలో. అలా మేము మిమ్మల్ని నియోజకవర్గాల ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించింది, మా బాధలు తీరుస్తారు, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు ప్రభుత్వ వైద్యం లేదు, మాకు ప్రభుత్వ విద్య లేదు, మా రోడ్లు బాగలేవు, మా రైతుల సమస్యలు ఉన్నాయని చర్చించడానికి మీకు అసెంబ్లీకి పంపిస్తారు. అన్ని పక్కకు పెట్టి ఈ కథలు అన్నట్టు. ఎమ్మెల్యే వివేకానందను తోసుకుంటూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్తున్న హరీష్, తర్వాత పాడి కౌశిక్, పల్లా, అటు జగదీష్ ఇక పోడియం పట్టుకుని హరీష్ నిరసన చెప్తున్నాడట. ఏందో ఇది ఫార్ములా ఈ రేస్ పై ఈడీ కేసు, ఫెమా ఉల్లంఘన కింద ఈసీఐఆర్ నమోదు. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు. అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్, ఏసీబీ డాక్యుమెంట్లన్నీ అందించడంతో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్ వేసింది. ఈడీ లేదు, బోడీ లేదు,
రాబే ఇటువంటి లంగ కథలన్నీ కూడా మాట్లాడారు మొత్తం గతంలో. రాబే అంటే రాబే కాదురా నాయన నీ పని చేస్తామని చెప్పేసి ఈడీ ఎంటర్ అయిపోయింది. గతంలో కూడా ఇక్కడ వెంట్రుక కూడా పీకలేకపోతున్నారు. మరి ఎందుకు వెంట్రుక వీకలేకపోతే ఇంత మందిని ఉసిగొల్పుతున్నావు అసెంబ్లీలో? గడపర్లు అయినట్టున్నాయి. గడపర్లు అంటే కొంచెం పీకుడు కష్టమే ఉంటది, పీకుతారు. ఇప్పుడు ఎంత ఏ వీకాలో అది ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే ఈ గడపర్లైనా బిడపర్లైనా అన్నిటి పీకుడే బరాబరే ఉంటుంది లెక్క. మా ఏం పీకలేరు మీ డైలాగులు. ఇప్పుడు ఏంటంటే మీ ఇవన్నీ కూడా కేసీఆర్ డిక్షనరీ నుంచి వచ్చిన డైలాగులు. కాలం సమాధానం చెప్తుంది ఏమంటారంటే మళ్ళా అట్లా మాట్లాడతారా? ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడతారా? మన ముఖ్యమంత్రి మాట్లాడేది తర్వాత మంత్రులు గతంలో మంత్రిగా పనిచేసినవుగా నువ్వు కూడా పీక్తావా అంటారు. పీక్ చూపిస్తారు. గడ్డపారలైనా కానీ పీక్ చూపించుడే బరాబర్ ఉంటుంది లెక్క. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ICIR-ను రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్, తర్వాత HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డి పేర్లను కూడా చేర్చిందట. ఈడీ కూడా వచ్చేసింది. కథం రాబే ఈడీ లేదు బోడీ లేదు రాబే అంటే వచ్చింది. ఏసీబీ దర్యాప్తునకు హైకోర్టు ఓకే. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశం. ఆయనను 30 వరకు అరెస్టు చేయదని మధ్యంతర ఉత్తర్వులు. ఏసీబీ దానకిషోర్ కు నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ 27కు వాయిదా. నిజంగానే నువ్వు ఏ తప్పు చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకున్నావు? విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అలాగ తెలుసు. ఎందుకంటే 100% ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలు కూడా అవి ఉన్నాయి. ఏమంటాడు కేటీఆర్ ఏమంటాడంటే ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరి, తీసుకుపోయి లోపలేస్తారా, లోపలేస్తే నేను ఏం చేస్తా ధ్యానం చేస్తానట, యోగా చేసేసి మంచిగా అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి నేను పాదయాత్ర చేస్తా అని అన్నాడు. ఈ పాదయాత్ర పక్కకు పెడతా తర్వాత విషయం. కానీ అప్పుడేమో అట్లా అన్నాడు. ఇప్పుడేమంటుండంటే నన్ను అరెస్ట్ చేస్తారా, నా మీద కేసు పెడతారా, అట్టెట్లా పెడతారు, క్వాష్ పిటిషన్ వేసేసి దాన్ని తీసేస్తాను. క్వాష్ పిటిషన్ లేదు పిటిషన్ లేదు బాబు, 30 తారీఖు దాకా అరెస్ట్ అయితే వేయొద్దు కానీ 100% దర్యాప్తు చేయాల్సిందే, నీ పని అవుతుందని చెప్పేసి క్లియర్గా హైకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పేసింది లెక్క. ఇక కాళేశ్వరం 3వ టీఎంసీ ఖర్చుల లెక్కెంత? 27,000 కోట్లు ఏ లెక్కన ఖర్చు అయ్యాయని ప్రశ్నించిన CWC. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని ఎలా తెస్తారో జస్టిఫికేషన్ ఇవ్వలేదు. వార్దా ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపు సమస్యకు పరిష్కారం చూపలే. 3 ప్రాజెక్టుల కంప్లైంట్స్ రిపోర్ట్లు పెండింగ్ లో పెట్టాలని అభ్యంతరం. DPRలు తిరస్కరించి వెనక్కి పంపిన సెంట్రల్ వాటర్ కమిషన్ కు. టీఎంసీ పేరుతోటి మొత్తం కూడా అసలు యాక్చువల్ గా ఫస్ట్ 27,000 కోట్లు మొట్టమొదట ఎంత ఉండే అంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల ఏది చేవెళ్ళ సుజల స్రవంతి పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద అక్కడ ఏది తుమ్మిడిహెట్టి వద్ద ఏది ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి అక్కడ నుంచి వాటర్ తీసుకురావాలని చెప్పేసి భావించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే దానికి ఎంత ఖర్చు అవుతుందంటే అప్పుడు 38,000 కోట్ల రూపాయల అంచనాలతోటి అది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కాలువలు కూడా తీసుకొచ్చిండ్రు. ఆదిలాబాద్లో చాలా వరకు అక్కడ కాలువలు కూడా అయినాయి. ఈ కాలువలకు బిల్లులకు కలిసి మొత్తం కూడా అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఖర్చు పెట్టిన తర్వాత 38,000 కోట్లు అంటే 11,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 27,000 కోట్లు అయితే మొత్తం కూడా ప్రాజెక్టే కంప్లీట్ అయ్యేది. అయితే 27,000 కోట్లు ఒకవేళ ఇట్లయితే మాకు ఎట్లా కమిషన్లు వస్తాయి? ఆల్రెడీ అదంతా కూడా అయిపోయింది కదా, ఎక్కడిదక్కడ సెట్ అయిపోయింది లెక్క. తర్వాత ఇక్కడ ఈ కాలువలు కూడా తవ్విండ్రు, మరి ఎక్కువ తవ్వాలి, తర్వాత ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి తుమ్మిడిహెట్టి వద్ద కాదు మళ్ళీ మేము ఇక్కడ కాళేశ్వరం దగ్గర కడతామని చెప్పేసి ఇంకో దగ్గర తీసుకుపోయి లంగ కథలు పడ్డ తర్వాత ఆ 38,000 కోట్లది కాస్త తర్వాత 50,000 కోట్లు అన్నారు, 60,000 కోట్లు అన్నారు, 80,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, 1,20,000 కోట్లు అన్నారు, 1,35,000 కోట్లు తెచ్చిండ్రు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేయడానికి మొత్తం కూడా పథకం ప్రకారం ప్లాన్ వేసి కాళేశ్వరం కట్టారు. మరి కాళేశ్వరం కడితే అది మంచిగా ఉన్నదా మరి లేకపోతే అద్భుతమా అంటే దాన్ని నీళ్ళు ఎత్తిపోస్తుందికే దానికి ఏది సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఆ కథ ఖర్చు అవుతుంది. ఏది జస్ట్ నీళ్ళు ఇట్లా లిఫ్ట్ చేయడానికి. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద కట్టింటే అక్కడ ఏంటంటే అసలు యాక్చువల్గా అక్కడ హైట్లో ఉంటుంది. ఆ తుమ్మిడిహెట్టి అక్కడ హైట్లో ఉంటుంది కాబట్టి చాలా నీళ్ళు ఈజీగా కిందికి వచ్చేస్తాయి. అంటే పైనుంచి కిందికి రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే అట్లా కాకుండా ఏమవుతారు కింద
కింద కట్టేసి మళ్ళీ పైకి మళ్ళీ నీళ్ళు ఎత్తిపోయాలి. ఈ నీళ్ళు ఎత్తిపోయాలంటే మళ్ళీ పైసలు కావాలి. ఇవన్నీ కూడా కథలన్నీ పడ్డారు అనమాట. ఇవన్నీ వాడడం కాదు ఈ టీఎంసీ పేరుతోటి. ఈ టీఎంసీ పేరుతోటి ఏం చేసినట్టే ఒక టీఎంసీ పెంచాలని చెప్పేసి 3వ టీఎంసీ పెంచాలని చెప్పేసి ₹1,00,00,000 కోట్ల తీసుకుపోయి ఆగమాగం చేసేసి నాశనం చేసి ఇప్పుడేమో మళ్ళీ మా కాళేశ్వరం మీ కాళేశ్వరం అద్భుతం అయితే వచ్చి చెప్పు కాక మరి బాయికాడ పోయి ఎందుకు వండుకున్నాం. ఫామ్ హౌస్ అంటే ఏంటంటే ఫామ్ హౌస్ అంటే చాలా మంది కంటే కొంతమందికి తెలియదు. తెలుసు ఫామ్ హౌస్ అంటే ఏంటంటే ఫామ్ అంటే ఏంటంటే ఫామ్ వేసుకుంటాడు, పంట వేసుకుంటాడు, ఆ పంట పొలం కాడ ఇల్లు కట్టుకుంటే దాన్ని ఫామ్ హౌస్ అంటారు. దాన్ని బాయికాడ వండుకున్నాడు కాక ఆడి నుంచి వస్తలేడు ఇంకా. ఇక కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి అనుమతులు లేవు. తుమ్ముడి హట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం ఓపెన్ కోర్టుకు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు బెదిరే శ్రీరామ్. బ్యారేజీల లొకేషన్ల మార్పు నిర్ణయంపై కూడా కేసీఆర్దేనట. ఆ నిర్ణయం కూడా కాకదే. ఇక రాజకీయ కారణాలతో మేడిగడ్డకు లొకేషన్ మార్చి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ స్టడీస్ తర్వాత డిజైన్స్ మోడల్స్ పై ఓ పద్ధతి ఫాలో కాలేదు. సరైన ఓ&ఎం లేకపోవడము బ్యారేజీ కుంగడానికి ఓ కారణం. మేడిగడ్డలాగే మిగతా 2 బ్యారేజీలు కుంగిపోవచ్చని వ్యాఖ్య. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అంటున్నాడు. నాకు సంబంధం లేదు ఓడి సంబంధం ఉంటుందిరా బాబు. ఏం చెప్పిండి దీనికి? కాళేశ్వరము నా మెదడు రక్తం మొత్తం ఖర్చు పెట్టేసి మొత్తం కాక్టైల్ చేసి అందులో వేసేసి మిషన్లో వేసి రుబ్బి నేను మొత్తం కూడా కాళేశ్వరం డిజైన్ ఇచ్చిన నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పి చెప్పిండు. ఇప్పుడేమో నాకేం తెలుసు అండి, అది ఇంజనీర్లు కడతారు, మా సంబంధం లేదని చెప్పేసి ఇంజనీర్లు కూడా అదే అంటున్నారు. సాయంత్రం పూట మిక్స్ చేసేసిండి అన్ని, అది కాక్టైల్ చేస్తారంటే అది ఉంటుంది అంటే ఎత్తిపోతారు. ఇది ఇట్లా ఒకసారి తిన్మారు చూద్దాం. దమ్ముంటే అరెస్ట్ అయ్యి జైల్లో యోగా చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పిండు ఎవరు కేటీ రామారావు. నెక్స్ట్ ఇప్పుడేమంటుండంటే 10 రోజులు సేఫ్ అంటే ఎందుకంటే 30 తారీఖు దాకా అరెస్ట్ చేయదని చెప్పేసి హైకోర్టు చెప్పింది కదా. ఇగో ఇట్లా వచ్చింది అన్నమాట కథ. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు. ఆంధ్రజ్యోతికి వెళ్ళక ముందు చాలా ఒకసారి విషయం ఏంటంటే అసలు యాక్చువల్ గా ఈ వీఆర్ఓలకు సంబంధించి మళ్ళీ వీఆర్ఓలను తీసుకోవడమే కాదు వాళ్ళని తీసుకొని ఇక్కడ సర్వేలు కూడా వాళ్ళతోనే చేపిస్తామని చెప్పేసి ఇక్కడ ఏది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన తర్వాత అరే మేము ఏది సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నాము, మేము ప్రత్యేకంగా సర్వేలు చేయడానికే మేము మా చదువున్నాం కానీ మరి మమ్మల్ని పక్కకు పెట్టేసి మరి దీనికి సంబంధం లేని వాళ్ళని అసలు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు సర్వేలు చేయాలంటే తర్వాత భూములు కొలవాలంటే ఇవన్నీ కూడా చేయాలంటే ఏం కావాలి, ఇందులో ప్రత్యేకంగా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చదివి ఉండాలి. ఎందుకంటే ఆ లెక్కలు ఎంత, ఈ పొడుగు ఎంత, అడ్డం ఎంత, కొలతలు ఎంత, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా మరి లేకుండా అది రెవెన్యూ ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వీఆర్ఓలతోటి మేము ఆ పని చేయిస్తాము, తర్వాత మేము సర్వేర్గా నియమిస్తామని చెప్పేసి అంటే మేము చదువుకున్న వాళ్ళు మేమేం కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి మాట్లాడతా అన్న మన సర్వేర్ నోటిఫికేషన్ అనేది 2017లో వచ్చింది. గత 8 ఏళ్ళుగా సర్వేర్ నోటిఫికేషన్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఈ సరిపోతలేరు కూడా నిజంగా కూడా ఏమైతుందంటే ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ మండల సర్వేర్ మండలానికి ఒకరు కూడా లేరు సర్వేర్లు, జిల్లా సర్వేర్ ఇప్పుడు ఆయన ఉంటాడు, ఆయన లేనంటారు, వాడు రాడు పీకడు చేయడు, ఈ ఇల్లు లేదని చెప్పేసి మొత్తం ఆగిపోతున్నాయి అవన్నీ కూడా. మీ ప్రాబ్లం ఏం చెప్పండి. అప్పటి నుంచి సర్వేర్ నోటిఫికేషన్ లేదు. గతంలో ఒక 457 నోటిఫై చేసిండు కేసీఆర్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో నన్ను ఆ నోటిఫికేషన్ మాకన్నా వస్తుందేమని ఇవ్వలేదు. మేము ఇస్తారని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఏం లేవు కదా, మేము సివిల్ ఇంజనీరింగ్ చేసినాము అని గత ఇంకా లిటరల్లీ సర్వేర్కే ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంకా 8 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారన్న. చదివే అది. కాబట్టి ఆ పాత విఆర్ఓలతో కాకుండా మేము అర్హులమైన మా సివిల్ ఇంజనీరింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే వేరే పని చేసుకుంటే కానీ సర్వే చేయడానికి భూమి కొలుస్తారు చదువుకున్నోడు ఉండాలి కదా, సర్వే ఉండాలంటారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, క్యాలెండర్ రిలీజ్ చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న పోస్టులను వాళ్ళకి ఇస్తే ఆ క్యాలెండర్ ద్వారా మాకు ఫిల్ చేయాల్సిన పోస్టులను వాళ్ళకి ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది. ఇది కొంచెం మేము చదివి కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంజనీర్ సమ్మిట్కి వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ అనేది కనుమరుగైపోతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా చేసుకుంటూ పోతే సివిల్ ఇంజనీర్ అనే వాడే మళ్ళీ చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడనా. ఎన్ని ఉన్నాయి, 1000 ఉన్నాయా? ఈ గవర్నమెంట్ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే
గతంలో భర్తీ విధంగా చేసి సర్వేయర్లు అర్హత గల సివిల్ ఇంజనీర్ల తోటి వేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీర్ అని ఇచ్చిన తర్వాత కంప్లీట్ గా సివిల్ ఇంజనీర్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎట్లా భర్తీ చేస్తారని వీళ్ళ ఆవేదన. ఒక్కరు మాట్లాడండి ఎవరన్నా. ఇప్పుడు భూభారతి అని మన గవర్నమెంట్ చట్టం తీసుకొస్తుంది కదా, దాంట్లో ఇంతకుముందు ధరణిలో అనేది సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని అధిగమించి భూభారతి అనేది తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు లేరనుకో, అందులో మళ్ళీ ప్రాబ్లమ్స్ అట్లా అవుతాయి, మళ్ళీ గట్టి పంచాయతీ వస్తుంది. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు డాక్టర్ని తీసుకుపోయి ఇంజనీరింగ్ చేస్తే వర్క్ ఎఫిషియన్సీ ఉండదు. ఫస్ట్ ప్రతి చోట ప్రాబ్లం కాబట్టి అదే ఏ చదువుతాయిన వాళ్ళకు దానికి న్యాయం చేస్తే ఏమైతే ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం 1000 ఖాళీలు ఉన్నాయి అన్న. ఏం ఖాళీలు ఉన్నా కానీ ఆ ఖాళీలను 100% ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసినారో ప్రత్యేకంగా మేము ఈ చదువు దానికోసమే చదివినాము కాబట్టి మేము మా చదువు చదివినాం కాబట్టి సివిల్ ఇంజనీర్తో మాత్రమే ఈ సర్వేయర్లను నియమించాలి, దానికి నోటిఫికేషన్ వేయాలి, వేస్తే మాకు కూడా ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సమస్యలు కూడా ఏది రైతుల సమస్యలు కూడా పరిష్కారం అయితే బాగుపడడంతో రైతాంగం బాగుపడతారు. కాబట్టి ఇది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సర్వేయర్లు ఉన్నారో వాళ్ళతో చేయాలి. ఇప్పుడు అర్హత కలిగిన వాళ్ళు రావాలి. సూట్ చేసే పని సూట్ చేస్తుంది, తర్వాత ఏది దబ్బడం చేసే పని దబ్బడం చేస్తుంది. సూట్ చేసే పనితో దబ్బడం చేస్తుంది, లేకపోతే దాంతో గడపార చేస్తుంది. అంటే గడపార ఏది గడపార పని గడపారనే ఉంటుంది, సూట్ చేసేది సూట్ చేస్తుంది. కాబట్టి సర్వేయర్లు అనేటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉండాలి. కాబట్టి వీళ్ళనే నింపాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అంతే కదా, డైరెక్ట్ రిక్రూట్మెంటే అదే ఇక. ఆంధ్రజ్యోతి చూద్దాం. సరే ఆంధ్రజ్యోతి చూద్దాం. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి, నీటి కేటాయింపుల పైన ప్రధాన అభ్యంతరం. కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయం. బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణాలో వాటాను తేల్చేదాకా ఆ 45 టీఎంసీలపై ఎవరికీ హక్కు లేదని వెల్లడి. కాళేశ్వరం అదనపు టీఎంసీ వార్దా డిపిఆర్లు వెనక్కి. ఈ నిర్ణయంతో తుమ్మిడిహట్టికి మార్గం సుగమం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ వెనక్కి తీసుకున్నారట. నీటి కేటాయింపులపై ప్రధానమైనటువంటి అభ్యంతరం ఉన్నది. అయితే ఇక్కడ యాక్చువల్ విషయం ఏంటంటే ఇది ఆ డిపిఆర్ లేకుండానే ఫస్ట్ అసలు యాక్చువల్ కాక ఏదైనా కానీ డిపిఆర్ లేకుండా చేస్తుంది. డిజైన్ అది ఏం లేకుండానే కట్టాలంటే కట్టేసేయాలి, ఉండాలంటే ఉండాలి, పోవాలంటే పోవాలి. డిజైన్ ఇక్కడికి వచ్చేస్తుంది పొద్దున వరకు ఎత్తిపోతల పథకం కాడ వస్తుంది. ఎత్తిపోతలు తండ్రి కొడుకులు నేరగాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి. ఇక ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూములను సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. అయితే కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్టా ఇచ్చిండ్రు. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. అయితే లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ఫార్ములా ఈ స్కామ్లో 600 కోట్ల రూపాయలు త్వరలో చెప్తా. సభలో అరవకుంటే హరీష్కు ఇంట్లో దెబ్బలు. అందుకే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడ. చర్చ జరగాల్సిందని పట్టుబట్టినటువంటి విపక్షాలు స్పీకర్ వైపుగా కాగితాలు విసిరేసిన ఇష్టం వచ్చినట్టుగా స్పీకర్ పైన ఏదురాడు ఆయన. అట్లా పుస్తకాలు విసిరివేత. అయితే విపక్షం దిశగా చెప్పు చూపిన ఎమ్మెల్యే శంకర్. మన షాద్నార్ ఎమ్మెల్యే అది కూడా ఇక చూసుకుందామంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. గందరగోళం మధ్య భూభారతి బిల్లు ఆమోదం చేసింది. తండ్రి కొడుకులు నేరగాళ్ళు. తండ్రి కొడుకులే కాదు వాళ్ళంతా మొత్తం కాందానంతా అదే మొత్తం. కాపలా కుక్కలు కాదు వేట కుక్కలు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఆస్తులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఆడిట్. భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టం. విస్తృత చర్చలతోనే తెచ్చామంటున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రైతు భరోసాపై నేడు శాసనసభలో చర్చ. పథకంపై సీఎం ప్రకటన అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాసన మండలిలో వాయిదాల పర్వం. కేటీఆర్ పై కేసు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పట్టు. వెల్లకి దూసుకెళ్లి ప్రభుత్వ తీరుపై ధ్వజం. మీ కేటీఆర్ పైన ఒక్క కేసు అయితేనే మొత్తం 2 సవాళ్ళల్లో ఆగంబడుతున్నారు. మరి తెలంగాణ ప్రజలను
సంసారాలకు పనికిరాకుండా నేరేలా దళితులను కొట్టిన కేటీఆర్ నిన్ను ఏమనాలా పాపం ఊరికనే పోతాది. విషయం ఏంటంటే క్యూనిస్ పైన దాడి చేసి క్యూనిస్ సిబ్బందిని తిన్మార్ మల్లన్నను కంప్లీట్ గా 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి చెర్లపల్లి జైల్లో వేసినవే ఆ పాపం ఊరికనే పోతాది. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏదంటే అది చట్టం చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా వేసినారు. ఈ లంగా కథలు అన్ని మొత్తం కూడా అన్ని బయటకు వస్తాయి, మీ పని అవుతుంది. 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్పై విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందాలు ముందే చెల్లింపుల. అయితే గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది. విదేశీ సంస్థకు చెల్లింపుల్లో తీవ్రమైన ఉల్లంఘనలు, రేసులో లాభాలు వస్తే స్పాన్సర్ వెళ్ళిపోతారా అని చెప్పేసి ఏజీ అంటా ఉన్నారు. రాజకీయ వ్యక్తిగత కుట్రతోనే కేటీఆర్ పై కేసు. హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ మీద కేసు పెడితే హైదరాబాద్ ఖ్యాతి అంటది. మళ్ళా ఇట్లా బూతులు వస్తున్నాయి నాకు. హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో 110 కోట్ల రూపాయల లాభం. 14 నెలల కిందటి అంశంపై ఇప్పుడు కేసా అంటే ఎప్పుడు అంటే అట్లనే మూసుకొని కూర్చోవాలన్నట్టు. ఎందుకంటే నీవు గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు ఆయన డ్రగ్స్ కేసు పక్కన పడేసిండు. అప్పుడు రేసు రద్దవకుండా నాటి సర్కారే ముందుకొచ్చింది. అరెస్టు సహా తదుపరి ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వండి. కేటీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది సుందరం అడిగిందంట. నువ్వు సుందరంగానే అడిగినావు నాయన. కాకపోతే ఏంటంటే లంఘనను రక్షించొద్దు అట్లా. ఇక అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ పై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కార్ నడుపుతున్నట్లుంది. ఆ రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా. ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకి ఇచ్చాం, ఆ గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి అంటున్నారు కేటీఆర్. ఇప్పుడు అంటుండే ఇప్పుడు రూపాయి కూడా దొరకదంట. రూపాయి కూడా దొరకదు. చూసినా కానీ దొరికేటే తీసుకొస్తాం. ఆగు అన్ని మొత్తం ఇప్పుడు భూములు అన్ని మొత్తం కేటీఆర్ పై ఈడీ కేసు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ కేటీఆర్ A1 1-2 రోజుల్లో నోటీసులు. కోర్టులో క్వాష్ పిటిషన్. ఇవాళ రేపో ఏసీబీ విచారణ ఉంటుందట. కేటీఆర్ కు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నెక్స్ట్ వస్తుందా? ఓకే రైట్. ఒకసారి దిశ తెలంగాణ తర్వాత చూద్దాం. కొంచెం అప్డేట్ ఉందంట అది. ఇక జమిలీపై జేపీసీలో లక్ష్మణ్కు చోటు. సభ్యుల సంఖ్యలో మార్పు చేస్తూ కేంద్రం ప్రకటించిందట. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది, లోక్సభ నుంచి జేపీసీకి. మనం లైవ్ లో తింటున్నాం, గుర్తుందా? తెలంగాణ 8 మంది ఎంపీలు ఇస్తే ఒక్కరికి ఛాన్స్ ఇయరా. ఆంధ్ర నుంచి 3 లేదు రాజ్యసభనే. ఆంధ్ర నుంచి రాజ్యసభ ప్లస్ లోక్సభ వాళ్ళకి ముగ్గురికి 4 ఛాన్స్ ఇచ్చిండ్రు. తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇటు రాజ్యసభ కావచ్చు, ఇటు లోక్సభ కావచ్చు. ఇక కేటీఆర్ పై ఈడీ ఎఫ్ఐఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నమోదు. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ A1 గా కేటీఆర్, A2 గా అరవింద్, A3 గా బిఎన్ రెడ్డి. వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేక అనుమతి లేకుండా 55 కోట్లు విదేశాలకు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ. హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్. రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనల ఉల్లంఘన ఫలితంగా హెచ్ఎండిఏకు 9 కోట్లకు పైగా నష్టం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో బీఆర్ఎస్ లీడర్లకు షాక్. కేటీఆర్ అరెస్టు తప్పదంటూ గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. చూసుకో ఎట్లా అయిందంటే కేటీఆర్ పైన ఈడీ ఎఫ్ఐఆర్ చేసింది, బరాబర్ ఉంటుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన శుక్రవారం సాయంత్రం ఫెమా ఉల్లంఘన, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విధంగానే A1 గా కేటీఆర్, A2 గా మున్సిపల్ పట్టణాభివృద్ధి మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇక A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇందులో ఉన్నాడంట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 30 వరకు అరెస్టు చేయొద్దు. కేటీఆర్ విషయంలో ఏసీబీ హైకోర్టు ఆదేశాలు. మాజీ మంత్రి క్వాష్ పిటిషన్, లంచ్ మోషన్ లో విచారణ. తదుపరి విచారణ 27కు వాయిదా వేసి. భూభారత్ చూద్దాం. భూభారత్కి ఆమోదం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేసిండ్రు. 23 సెక్షన్లతో చట్టం అమలులోకి. సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన. 17న సభల ప్రవేశపెట్టనున్న మంత్రి పొంగులేటి. ఇక 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఇక ఎటు హోమ్ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అదొక కార్యక్రమం. ఇది ఇట్లా ఉంటాయి. ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ హంగామా. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చించాలని పట్టు. హరీష్ ఎంకరేజ్ తో మరింత రచ. కాగితాలను చింపి పొడియం మీదకి విసురుతూ నినాదాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ సీరియస్. తెలంగాణ ఉద్యమంలో స్పీకర్ పైకి పోయినట్టు అనుకున్నావా? అవుతుంది, పని అవుతుంది. నేరస్తుల చేతుల్లో ధరణి.
ఆర్థిక నేరగాలకు పాల్పడే కంపెనీలకు గత ప్రభుత్వ హయాంలో అప్పగింత. ఇక అర్ధరాత్రి సైతం రిజిస్ట్రేషన్లు, చేతులు మారిన వేల ఎకరాలు, రహస్యంగా ఉండాల్సిన మన వివరాలన్నీ ఇతర దేశాలకు పంపించేసారు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే ఓపిక పడుతున్నాం, బండారం బయటపడుతుందనే చర్చను అడ్డుకుంటున్న బీఆర్ఎస్. అయితే ధరణి కేసీఆర్ కనిపెట్టింది కాదు. గతంలో ఒడిశాలో ఈ ధరణి పేరుతో నిర్వహణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు సిద్ధమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్. ఇక ప్రజలందరూ దీనికి సహకరించాలి. అక్రమార్కుల భరతం పడతాం. చట్టాన్ని అడ్డు పెట్టుకుని పేదల ఆస్తులు కొల్లగొట్టారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన గత పాలకులు. పేదలకు న్యాయం జరిగేలా 2024 చట్టం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడారు. 11 మంది సజీవ దానం, 43 మందికి గాయాలు, సగం మంది పరిస్థితి విషమం. రాజస్థాన్ లో ఎల్పీజీ ట్యాంకర్ ఢీకొన్న ట్రక్కు, 37 వాహనాలు, సమీప భవనాలకు మంటలు చెలరేగినాయి. ఇవాళ ప్రపంచ ధ్యాన దినోత్సవం, దాని సందర్భంగా ఏదో ఆడిచ్చినట్టున్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. 55 కోట్లు కాదు, అక్షరాల 600 కోట్లు. లోపాముయిష్టంగా ధరణి సమాచారం దేశం దాటించిండ్రు. ఎన్ఐసికి టెరాసి సహకరించట్లే, భూభారతిని తీసుకొస్తేనే నేరం బట్టబయలు. ధరణితో కేసీఆర్ ఆర్థిక నేరం చేసిండు, ఏ శిక్ష వేయాలో తెలియట్లేదు. విచారణ కోరి కేటీఆర్ ని ఇరికించిండు, ఇంటికి పోయినాక హరీష్ కొరడా దెబ్బలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడండి. 55 కోట్లుగా 60 కోట్ల రూపాయలు, 600 కోట్ల దాకా ఉందట కథ. అన్నదాతలు నష్టపోతున్నారు. మీ విధానాల వల్లే రైతులకు నష్టాలు, కష్టాలు. ఇక రైతులకు ద్రోహం చేస్తే దేశానికి ద్రోహం చేసినట్లే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటుండు. రైతులకు ద్రోహం చేయడం అంటే దేశానికి ద్రోహం చేసినట్లే అవుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ధలేవాల్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా ఖర్గే స్పందించారు. అయితే మోడీ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు. మోడీజీ, మీ రైతు వ్యతిరేక విధానాలు, మొండితనం, అబద్ధపు వాగ్దానాల వల్ల మాకు అన్నం పెట్టే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని, మీరు వారి బాధను అర్థం చేసుకోవాలన్నారు. దేశాన్ని పోషించడం వల్ల రైతులకు ఆత్మగౌరవం ఉంటుందని, లాఠీ బాజీ తర్వాత టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఆందోళనకారులకు పరాన్న జీవి లాంటి దూషణ పదాలు పనిచేయని చెప్పేసి నిన్న మల్లికార్జున ఖర్గే గట్టిగా అరుచుకున్నాడు. గూగుల్ ఒక్క నిమిషం, ఇది ఇట్లా ఉంటే ఆలియా ఆస్తుల మజాకా. ఒక్కో సినిమా 18 కోట్లు, మొత్తం ఆస్తులు 550 కోట్లు అంట. ఆలియా గూగుల్ లే ఆఫ్స్ అంట. 10% ఉద్యోగులకు షాకు, తీసేస్తారట. లే ఆఫ్స్ అంటే ఉద్యోగాల నుంచి 10% మందిని తీసేస్తారు. మేనేజ్మెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ లెవెల్ స్థాయి ఉద్యోగాల్లో కోతనంట. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్తా ఉన్నాడు. హై క్యాడర్ అగ్రివర్సిటీ ప్రపంచ స్థాయికి ఎదగాలి. విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలి. పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. విశ్వవిద్యాలయం దేశానికి దిక్సూచిగా మారాలి అంటున్నారు మంత్రి తుమ్మల. కానీ మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని మనం పట్టించుకోమే. 10 సంవత్సరాలలో సర్వనాశనం చేసింది కేసీఆర్. 100% అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఉపకులపతిగా ఆయన వచ్చిండు. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ గవర్నర్ నిన్న వెళ్ళి అక్కడ ప్రసంగించిండు. నిజంగా ఏంటంటే అక్కడ నూతన వరి వంగడాలు కానీ నూతనమైనటువంటి పద్ధతుల్లో ఎట్లా సేద్యం చేయాలి, తర్వాత ఎక్కువ ఉత్పత్తులు ఎట్లా తీసుకురావాలి, అంటే ఉత్పత్తులను పెంచడం ఎట్లా, అంటే ఉన్నటువంటి వాటికి అధికంగా దిగుబడి రావాలంటే ఎటువంటి పరిశోధనలు చేయాలి, అవన్నీ కూడా అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతాయి. అయితే నిజంగా కూడా అక్కడ అంటే మంచి పరిశోధన కూడా జరుగుతుంది. దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. నిజంగా కూడా అది జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకు భయపడుతుండు? జైలుకి వెళ్ళి యోగా చేస్తా అన్నాడు. వాస్తవమే కదా, యోగా చేస్తా అని చెప్పేసి అంటే కదా, మళ్ళీ ఎందుకు కోర్టుకి ఎందుకు పోయినావు? ఇక తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావచ్చు కదా అని చెప్పేసి సీతక్క అంటుంది. కేబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ రేస్ డబ్బులు చెల్లించారా?
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడింది. ఇక ఊరట ఉఫ్ కేటీఆర్ పై మరో కేసు రంగంలోకి దిగిన ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే. ఈ నెల 30 వరకు అరెస్టు చేయదు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ కు క్లారిటీ. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ కేసు అయింది. 30 వరకు అరెస్ట్ చేయొద్దు, కాకపోతే ఆయన విచారణకు 30 తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు లేవు. కేటీఆర్ పై నమోదైన కేసు సక్రమమే. ఖజానాకు గండి కొట్టిన వారికి శిక్ష పడాల్సిందే. బీఆర్ఎస్ హయాంలో ప్రతి రంగంలో అవినీతి. ఓడించిన కేటీఆర్ కు అహంకారం తగ్గలేదు. వాస్తవమైనది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అయితే ఓడించినా గానీ కేటీఆర్ కు అహంకారం ఇంకా కూడా దాంట్లో ఉన్నట్టుండి ఇంకా మైకంలా. ఇక 9 లక్షల కోట్లు ఆవిరి. 2 ఏళ్ల తర్వాత భారీ పతనం. దలాల్ స్ట్రీట్ లో నష్టాల పరంపర. వరుసగా 5వ రోజు నష్టాలు. వారంలోనే సెన్సెక్స్ 4000 పాయింట్లు లాస్ అయింది. డమాల్ అయిపోయింది. ఉభయ సభలు నిరవధిక వాయిదా. ఇక జేపీసీకి జమిలీ బిల్లు ఆమోదం. లోక్సభలో విపక్ష ఎంపీల నిరసన. ప్లకార్డులతో ఎన్డీఏ ఎంపీల ఆందోళన. ఇక సభ తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేసిండు. సభను నిరవధిక వాయిదా వేస్తూ ప్రకటన. రాజ్యసభకు సైతం వాయిదా వేసిన ధన్ఖడ్. హర్యానా మాజీ సీఎం మృతి. గుండెపోటుతో ఓం ప్రకాష్ చౌతాల కన్నుమూత. ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి. చౌతాల మరణం బాధాకరం అంటున్నారు. మంచి నాయకుడు ఆయన. రాజస్థాన్ లో ఘోర ప్రమాదం. ఇక సిఎన్జి ట్యాంకర్ ను ఢీకొట్టిన ట్రక్కు. సిఎన్జి ట్యాంకర్ ఉంటుంది కదా, దాన్ని ఢీకొట్టిందంట. పెట్రోల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 8 మంది సజీవ దహనం, 37 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంట. క్షతగాత్రులకు సీఎం పరామర్శ. మెరుగైన వైద్యానికి ఆదేశాలు. ప్రమాదంపై అమిత్ షా ఆరాధిస్తా ఉన్నారంట. రాజస్థాన్ లో జరిగింది, జైపూర్ లో. రాష్ట్రపతి తేనేటి బిందు. హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు. తిన్మార్ మల్లన్న సైతం హాజరు. నిన్న చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత అక్కడ సభాపతి, అందరు కూడా ఉపసభాపతి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి సూర్య చూద్దాం. తెలంగాణ ఏకైక బీసీల ప్రింట్ మీడియా ఇది. ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ఉభయ సభలు నిరవధిక వాయిదా. జేపీసీకి జమిలీ ఎన్నికల బిల్లు. ఇక అదాని అంశం. అంబేద్కర్ పై వ్యాఖ్యలపై దద్దరిల్లిన సభలు. చివరి రోజు కొనసాగిన ఇండియా కూటమి నిరసనలు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని క్రమంగా సన్నగిలేలా పార్టీల వ్యవహారం. ఆందోళన వ్యక్తం చేసిన చైర్మన్ ధన్ఖడ్ అని చెప్పేసి ఒక వార్త. ఇక జైపూర్ లో భారీ పేలుడు. పెట్రోల్ బంక్ వద్ద పేలిన సిఎన్జి గ్యాస్ ట్యాంకర్. 40 వాహనాలు దగ్ధం. 8 మంది మృతి, 37 మందికి తీవ్ర గాయాలు. బాధితులను ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో పరామర్శించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ. ఇక నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 1176 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 364 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 3.97% నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్ విలువనంట. బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని చూడవచ్చు. ఇక్కడ నిన్న అందరూ సమానమే. కొత్త వివాదాలు ఆమోదయోగ్యం కాదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడాడు. మందిర్ మసీదులపై వివాదాలు సరికాదని చెప్పేసి అంటున్నాడు. అది కాదు, కావాల్సింది అభివృద్ధి చేయాలంటున్నాడు. మంచి పని చెప్పిండు ఆయన. ఇక అసెంబ్లీ రణరంగం. వాయిదా తీర్మానంపై బీఆర్ఎస్ నేతల చర్చకు పట్టు. వీర్లపల్లి శంకర్ బీఆర్ఎస్ వాళ్లకు చెప్పు చూపించారని ఆరోపణ. కాంగ్రెస్ హామీలను ప్రశ్నించినందుకే అధికార పక్షం అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోడియం వైపు దూసుకెళ్లిన హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి. సభా సమయాన్ని వృధా చేయకూడదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల హాజరు. అసెంబ్లీలో మంత్రులు ఎందుకు లేరని ప్రశ్నించిన హరీష్ రావు. కార్ రేసింగ్ అంశం అసెంబ్లీలో చర్చించేదే కాదు అని రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే అంటున్నారు. స్పీకర్ను అవమానిస్తారా? బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక స్పీకర్ పై పేపర్లు విసిరిపడేస్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసహనం కోల్పోతున్నారు. ధరణి పేరుతో భూములు దోచుకున్నారు. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అవినీతిపై సంచలన విషయాలు వ్యక్తం చేసిన సీఎం. అయితే ఈ కార్ రేస్ విషయాన్ని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మొత్తం ఇంతకుముందు సెల్యూట్లు కొట్టేవాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై దారుణంగా ప్రవర్తించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం సహనాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉందని చెప్పేసి ఆయన అన్నాడు. వాస్తవం అది. ప్రసాద్ అన్న కొంచెం మంచోడు కాబట్టి వ్యవహరించలే, వేరేటోడు అయితే కథమైపో మనిషి గడ్డం ప్రసాద్. ఇక ఏంది, మరాఠీలను అవమానిస్తే సహించాం. మరాఠీ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే. అయితే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇక్కడ శివసేన పార్టీ దానికంటే దాని పుట్టుకనే మహారాష్ట్రలో ఆత్మగౌరవం, తర్వాత హిందూ నినాదం మరాఠీ వచ్చింది. అంటే ప్రధానంగా మరాఠీలకు సంబంధించి వచ్చేసింది. అప్పుడు ఆయన బాల్ ఠాక్రే
అంటే ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ నాన్న బాల్ ఠాక్రే అది శివసేన పార్టీని స్థాపించిండు. తర్వాత వాళ్ళకు అంటే ఒక ప్రత్యేకంగా ఒక కంప్లీట్ హిందూ ఒక ఏది పత్రిక కూడా ఉంటుంది. అయితే సామ్నా అనే పత్రిక ఉంటుంది. ఆ సామ్నా పత్రికలో ప్రత్యేకంగా వ్యాసాలు వస్తూ ఉంటాయి. అయితే ఇందులో వచ్చినటువంటి వ్యాసాలు ప్రధానంగా హిందూ భావజాలంతో వస్తాయి. తర్వాత మరాఠీలకు సంబంధించి, మరాఠీల ఆత్మగౌరవానికి సంబంధించి, మరాఠీల స్థానికతకు సంబంధించి, అయితే మరాఠీలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో వస్తాయి. అయితే ఇక్కడ ఏదైతే శివసేన పార్టీ 2 పార్టీలుగా చీలిపోయింది. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేకి ఒక వర్గంగా, తర్వాత ఏక్నాథ్ షిండే ఒక వర్గంగా చీలిపోయింది. అయితే ఏక్నాథ్ షిండే వర్గంకి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరాఠీలను అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో సాధించే తానే జిల్లాలోని కళ్యాణ్లో ఓ మరాఠీ కుటుంబంపై దాడి ఘటన రాజకీయ దుమారానికి కారణం కావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆ రాష్ట్రంలో మరాఠీ ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వాస్తవంగా ఇట్లనే ఉండాలి, ఏ ప్రాంతం ఆ ప్రాంతం అభిమానం అయితే ఉండాల్సిందే. అందిన కాడికి దోచేశారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మన దగ్గర చాలా మంది అసలు యాక్చువల్గా ఇక్కడ మార్వాడీస్ వస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మార్వాడీస్ అన్ని ఊర్లలో మొత్తం మార్వాడీలు ఫుల్ మొత్తం కూడా కథం చేసి పడేసిండ్రు. అక్కడ వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ చాలా చోట్ల చిన్న గ్రామాలకు కూడా వాళ్ళు వచ్చేసిండ్రు, అయిపోయింది మొత్తం కూడా కథ. తర్వాత బీహారీ వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు చెర్లపల్లిలో కానీ లేకపోతే పటాన్చెర్ల కానీ చాలా చోట్ల బీహార్ వాళ్ళు, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం కూడా వచ్చేసిండ్రు. ఇది ఇంకా ప్రమాదకరంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు అవకాశాలు ఉండట్లేదు, అటువంటిది ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉపాధి అవకాశాలు పోతాయి. వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డామినేషన్ కూడా ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే దేశంలో అందరూ జీవించవచ్చు కాబట్టి మనం ఏం వెళ్ళలేని పరిస్థితి. అందిన కాడికి దోచేశారు. ఏది బీఆర్ఎస్ పై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు. ఇక బీఆర్ఎస్ పాలనను తప్పుపట్టిన అక్బరుద్దీన్. అయితే ఏసీబీ కేసు నమోదు చేస్తే కేటీఆర్ సరికాదంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేసిన ఎంఐఎం నేత. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దిక్కుంటాడు, ఇక ఎదుటి మీద లొల్లి పెడుతుంటారు. అటు ఇక తాజ్ను దాటిన అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు. 9 నెలల్లోనే అత్యధికంగా సందర్శించిన టూరిస్టులు. అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. చాలా మంది పోతున్నారు ఇక పర్యాటకులు. కేటీఆర్ కు 10 రోజుల ఊరట. ఫార్ములా ఈ కార్ రేసు హైకోర్టు సంచలన నిర్ణయం. 30 వరకు అరెస్టు వద్దంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తర్వాత కేసు తదుపరి విచారణ 27 తారీఖు వాయిదా వేసి అమ్మాయి అనుకుంటుండే 30 తారీఖు వరకు మళ్ళీ సూర్యలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. జేపీసీకి జమిలీ బిల్లు. లోక్సభలో తీర్మానం ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. క్రిమినల్స్ చేతిలో ధరణి. సర్వర్లు ఆర్థిక నేరగాళ్లకు అప్పగించారు. ధరణితో రైతులు వారి భూములను దూరమయ్యారు. అయితే ఈ పోర్టల్ కేసీఆర్ పెట్టింది కాదు, ఒడిశా నుంచి కాపీ కొట్టింది. కేటీఆర్ సన్నిహితుడు గాదే శ్రీధర్ రాజు కంపెనీకి పోర్టల్ నిర్వహణ అప్పగించారు. అయితే తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది. పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వ భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది. ధరణి కష్టాల నుంచి రైతులను విముక్తి కలిగించేందుకు భూభారతి తెచ్చినాం. ఫార్ములా ఈ కార్ రేస్పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు హంగామా చేసిండ్రు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై చర్చకు పట్టు. హరీష్ నేతృత్వంలో వెల్లోకి వచ్చి దూసుకెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు బిల్లు పేపర్లు చించి స్పీకర్ పోడియంకి విసిరేసిండ్రట. చూసుకో. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్. బీఆర్ఎస్ హయాంలో 1.50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయి. అన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. హామీ ఇచ్చినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో వేసినాం. రైతుల కష్టాలు తీర్చేందుకే భూభారతి తీసుకొచ్చినాం. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దు. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు రిలీఫ్ అయింది. ఇక తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ క్వాష్ పిటిషన్ వేసుకున్నాడు. విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దు, విచారించవచ్చని కోర్టు సూచించింది. ఇక కౌంటర్ దాఖలు చేయాలని ఆర్డర్. తదుపరి విచారణను డిసెంబర్ 27 తారీఖు వాయిదా వేసింది. ఇది ఇట్లా ఉంటే రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైనలు. ఇక కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు. అరవింద్ కుమార్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా
కేసు ఫైల్ చేసిండ్రు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అవుతుంది పని. ఇక ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు తొలగించండి. బాధిత నిర్వాసితులు కేసీఆర్ కు కాకుండా దేవుళ్ళను తిట్టుకుంటున్నారు. ఇది ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేసేళ్ళు వాస్తవం. అది మంచిగా కడితేనేమో మొక్కుదురు. ఇప్పుడు అంతా మొత్తం లంగలంగా కథలు పడ్డారు కాబట్టి తిడుతున్నారు. రైతులకు డబ్బులే రాలేదు పరిహారం తిట్టుకుంటూ. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారట. విజయం సాధించి చూసిన ఇటువంటి చూసిన ఇటు ఎట్లుంటారు అంటే వీళ్ళది ఏదున్నా కానీ 30 తారీఖు వరకు రిలీఫ్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు. ఫార్ములా ఈ రేస్ పై చర్చ పెట్టమంటే బయటకు పంపించారు. చర్చ పెడితే మా బొమ్మర్ది పని అవుతుండే, నువ్వు ఎందుకు చర్చ పెట్టలే, బయటకు ఎందుకు పంపించావు అంటుండనబట్ట హరీష్ రావు. ఇక సర్కార్ను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పై అక్రమ కేసులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ట పెరిగిందట. ఈ కేసులో వెంటనే ఈడీ జోక్యం వెనుక మతలబేంటి? మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినట. మంచిగా ఉంది. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ముంబై నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. ధరణి పోర్టల్ పై విచారణ ఏది? కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారని కాంగ్రెస్ చెప్పింది. లాభపడ్డది ఎవరో చెప్పడం లేదు. పార్ట్ బిలో ఉన్న భూమి ఇష్యూ ఎలా పరిష్కరిస్తారు? అసెంబ్లీలో సర్కార్ను ప్రశ్నించిన బీజేపీ లీడర్ ఏలిటి మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ తప్పు చేశారు. కాళేశ్వరం విచారణకు రావడం ఆయన బాధ్యత. ఆ ప్రాజెక్టు వల్ల అప్పులు తప్ప నీళ్లు రాలేదు. అలా ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి. ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేసిండు. కారు కొనుగోలు విమర్శలపై వివరణ ఇచ్చిండు. అయితే మొత్తం మీద కేసీఆర్ తప్పు చేసిండు, మరి ఎందుకు వస్తలేడని చెప్పేసి అడుగుతున్నాడు. రాడు కాక. జేపీసీలో కే లక్ష్మణ్ కు చోటు. తెలంగాణ నుంచి లక్ష్మణ్, ఏపీలో వైసీపీ నుంచి విజయసాయి రెడ్డికి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎంపీలపై దాడి చేయడం దారుణం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటా ఉన్నారు. పార్లమెంటు ఘర్షణలో గాయపడిన ఎంపీకి పరామర్శనట. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక దొంగలు వచ్చారు దొరక్కండి. హలో హస్కీగా ఉందా గొంతు, మీరు ఫలానా కదా అంటూ పరిచయం ఉన్నట్లు మొదలైంది సంభాషణ. అలా సాగిన మాటల గీతలు దాటాయి. వీడియో కాల్ కూడా చేస్తా అంది తను. సరే అన్నాడు ఆయన. ఇక వీడియో కెమెరా ముందు ఒయ్యారాలు లుకుపోస్తూ నగ్నంగా అంటే బట్టలు ఇప్పేసింది. దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి తనతోనూ అదే పని చేయించింది. ఈయనను కూడా బట్టలు ఇప్పమన్నదన్న. 2 రోజుల తర్వాత ఆయన వాట్సాప్కు వీడియో వచ్చింది. అది తనదే. తన బలహీనతను బహిరంగపరుస్తూ ఉంది. ఆ వీడియోను మీ బంధువులకు పంపకుండా ఉండాలంటే అంటూ బేరం మొదలైంది. లక్షల్లో డబ్బు లాగేశారు. 2 నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించినట. ఏమైందంటే హలో అమ్మాయి ఫోన్ చేస్తే జర ఆగమాగం కాకండి, హలో మీకు వీడియో కాల్లో మీ న్యూడ్ వీడియోనే మీ ఫ్యామిలీ మెంబర్ కి పంపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసి లక్షలలో దండుకుంటూ ఇంకా అది స్పామ్ మెసేజ్లు కూడా చాలా విడిగా వస్తా ఉన్నాయి. ఐ లవ్ యు బేబీ, హాయ్ బేబీ, మిస్ యూ రా, బంగారం వస్తున్నాయి. దాని మీద క్లిక్ చేయకండి పొరపాటున. ఇంకో కథ. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది. ఏంటంటే తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆ పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. అదే తొలుతగా భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించింది. కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించేవారు కాదు. కొద్ది రోజులు ఆగాలని, ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేవారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు. చివరకు ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ వల అని, తాను మోసపోయానని. సదరు బాధితుడు 11 కోట్ల రూపాయలు. కొంచెం జాగ్రత్తగా ఎటువంటి ఉంటాయట. ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు. ఓ మెసేజ్ తోనో ఓటీపీతోనో ఓ క్లిక్ తోనో నిలువు దోపిడీ చేసేస్తారు. క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో ప్రతి ఒక్కరికి సవాల్ విసురుతున్నవి సైబర్ నేరాలు. 2025లో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త పిండారీలను ఎదుర్కోవాలంటే కావాల్సింది అప్రమత్తత, అవగాహన. అందుకే సైబర్ సావధానం. గిడ మన చెంగిచెర్లలో భాస్కర్ ఉంటాడు. భాస్కర్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నిన్న ఫోన్ వచ్చిందా, మీ కొడుకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అని చెప్పేసి ఈయన ఫోన్ మాట్లాడుకుంటాడు. ఇంకో ఫోన్ తీసుకొని వాళ్ళ కొడుకు ఫోన్ చేసిండు. ఆయనకి ఏ అలవాట్లు లేవు, వాస్తవం పని చేసుకుంటాడు. నేనేమో ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పిండు. సిపి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా, మీరు 5 లక్షలు తీసుకొని రండి. ఈ పోలీసుల పేరుతో డ్రగ్స్ కేసు, జడ్జిల పేరుతోటి ఇంకా ఏది కోర్టుల విచారణ జరుగుతూ ఉండే, కొంచెం అప్రమత్తంగా ఉండండి.
కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు. ధరణి పోర్టల్, ఓఆర్ఆర్, ఫార్ములా ఈ రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి? ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బరాసా కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం. ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరికి పంచుకున్నారో తేల్చేందుకే విచారణ. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గట్టి అధికారం ఉంటే అంబేసుకోవడమేగా, ఇప్పుడు ఏమనే చేస్తున్నారు చూడు. సభలో రభస, ఫార్ములా ఈ రేస్ పై చర్చకు బారస పట్టు. మార్షల్ను నెట్టేసి పొడియం వైపు దూసుకెళ్లిన బారస సభ్యులు పలుమార్లు సభాపతి విన్నవించిన ఆగని నినాదాలంట. పోడియంను కొట్టిల్లని చెప్తలేదు. గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నది. జైపూర్లో మంటలు చిక్కుకొని 11 మంది చనిపోయారు పాపం. ఇక 5 రోజుల్లో 18.43 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇక పాలమూరు డిపిఆర్ వెనక్కి, వార్దా, కాళేశ్వరం అదనపు టీఎంసీవి సైతం. అయితే అభ్యంతరాలను నివృత్తి చేయకపోవడంతో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందట. ఓం ప్రకాష్ చౌతాల కన్నుమూత హర్యానా మాజీ ముఖ్యమంత్రి. కేటీఆర్పై ఈడీ కేసు. ఐఏఎస్ అరవింద్ కుమార్, తర్వాత విశ్రాంత ఈసీ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. ఫెమా ఉల్లంఘనలపై దృష్టి సారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇక 30 వరకు అరెస్టు చేయొద్దు, ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై దర్యాప్తు కొనసాగించవచ్చు అంటున్నది హైకోర్టు. 27 తదుపరి విచారణ. ఏసీబీ దానకిషోర్లకు నోటీసులు వచ్చింది. ఇక సభలో రభస జరిగింది. అయిపోయింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఈమెమంటుందో చూద్దాం. ఇక చూసుకో. ఇక సంఖ్యలు తెగిన సంబురం, కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం. 35 రోజులు జైల్లోనే మగ్గిన రైతులు. 37 రోజులు ఇట్లా కంది జైలు నుంచి 17 మంది విడుదల. వీళ్ళు అరెస్ట్ కావడానికి, జైలు పోవడానికి వీళ్ళందరికీ కూడా కారణం టీఆర్ఎస్, బీఆర్ఎస్. మీరు కాదా? వీళ్ళే. మీ కుట్ర కాదా? కేటీఆర్ తర్వాత అక్కడ ఎవరు పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని ఈ కథంతా చేసిరట సురేష్ అంటూ ఆయన తోటి. ఏసీబీ ఎఫ్ఐఆర్, రేవంత్ బీజేపీ కుమ్మక్కు, ఈడీ తయార్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఈడీ కేసు. 30 దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇంత పెద్దగా రాసుకొచ్చింది. 30 దాకా, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు చూసుకో. తెలంగాణ ఇమేజ్ రేవంత్ తో డ్యామేజ్ అంటున్నది. ఇక అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఫుడ్ పాయిజన్ కు విద్యార్థిని బలి. ఇక సిరిసిల్లలో మరో నేతన్న బలవర్మరణం. ఇవి ఏమైనా రాసుకొస్తుంది. ఇక ఏమని రాసుకొస్తుంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది, ఈడీ తయారు ఉన్నది అంటుంది. ఇక్కడ చూడు, రేవంత్ బీజేపీ కుమ్మక్కు అంట. కుమ్మక్కు లేదు, పిమ్మక్కు లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళ కథలు బయటకు వస్తుంటే ఏమైనా అదొకటి చెప్తా ఉంటారు అన్నట్టు. మొత్తం మీద ఇక్కడ ఈడీ బరాబర్ ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే కోట్ల రూపాయల జరిగింది కాబట్టి, మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి 100% ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. అక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇటు నుంచి ఏసీబీ, ఈ రెండు కలిసి బరాబర్ ఇది దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది.